హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజు నేనేంటంటే చాలామంది ఈ డైట్లు చేస్తుంటారు కదా. డైట్లు చేసేవాళ్ళు కాఫీలు అయితే తాగకూడదు అంటారు కదా. కాఫీలు తాగకూడదు కానీ బుల్లెట్ కాఫీ అయితే తాగొచ్చు అనమాట. ఆ బుల్లెట్ కాఫీ సింపుల్గా అనమాట ఎలా చేయాలో మీకు సింపుల్గా చూపించేస్తాను నేను. ఒక కప్పు అయితే తీసుకుందాము. ఆ కప్పులో వేడి నీళ్ళు అనమాట. వాటర్ని వేడిగా కాచుకొని బాగా మనం కాఫీ ఎలా పెట్టుకుంటాం సేమ్ అలాగే అనమాట. అలా పెట్టేసుకొని అలా వాటర్ తీసుకున్నాం కదా. అలాగే వెన్నపూస అనమాట, బటర్ వెన్నపూస అంటారు కదా. ఒక కప్పుకి 1 స్పూన్ బటర్ అయితే సరిపోతుంది. ఇలా 1 స్పూన్ అనమాట, ఇంట్లోనే చేసిన బటర్ అనమాట ఇది. ఈ బటర్ ఇందులో వేసేసుకొని అలాగే ఒక 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ వస్తుంది కదా మనకి. ఆ 2 రూపీస్ బ్రూ ప్యాకెట్లో ఎంత పౌడర్ ఉంటుందో అంత పౌడర్నే ఇందులో వేసేసుకోవాలి. ఈ బుల్లెట్ కాఫీ తాగటం వల్ల ఏంటంటే డైట్ చేసే వాళ్ళకైతే చాలా అంటే నీరసం తగ్గుద్ది, చాలా హెల్తీగా ఉంటారు. మామూలు పర్సన్స్ అయినా సరే ఎవరైనా సరే చక్కగా తాగొచ్చు అనమాట. ఇంకా దీంట్లో షుగరు మిల్క్ అయితే వేయాల్సిన అవసరమే లేదండి. చాలా ఎనర్జీగా ఉంటుందన్నమాట. ఈ డ్రింక్ని మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.